ఆ ఇంట్రోవర్ట్ ఒక ఛానల్ క్రియేట్ చేసింది. ఎర్రల నన్ను వ్లాగ్స్. మెయిన్ టు ద పాయింట్ వచ్చేసి ఈ ఛానల్ ఇప్పుడు పెట్టడానికి రీజన్ ఇప్పుడు కాదు. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ నా పర్సనల్ లైఫ్ అంటే కొంచెం అంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటది. సో, అందరికి డౌట్ ఉండొచ్చు. నేను వాటి గురించి మాట్లాడను. వాటి గురించి బయట చెప్పను. బికాస్ ప్రైవసీ. హాయ్. హాయ్ ఒక్కటి చెప్పాను. మరి దాని తర్వాత ఏం చెప్పాలి? ఇంట్రో చెప్పాలి. ఇంట్రో నాకు ఎలా చెప్పాలో కూడా తెలియదే. హాయ్, వెల్కమ్ బ్యాక్స్ టు మై ఛానల్. నో. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్రల నన్ను వ్లాగ్స్. ఇంతకీ మీకు డౌట్ రావాలి, హూ ఇస్ ఎర్రల్ అని. చెప్తా, పోన్ చెప్తా ఎర్రల్ ఎవరు అనేది. సో వాడు నా లైఫ్లోకి అలా వచ్చాడు అండ్ వాడు నాకు ఎంత ఇంపార్టెంట్ అది మీకు చెప్తాను. అది పక్కన పెడితే ఫస్ట్ ఈ ఛానల్ ఎందుకు పెట్టాను అనేది మీకు డౌట్ వస్తుంది. నిజం చెప్తున్నా, నేను ఎందుకు పెట్టాను నాకే తెలీదు. అంటే ఎప్పటి నుంచో అందరూ అంటే లైక్ మా ఫ్యామిలీస్ అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే మదర్ వాళ్ళ సైడ్ పెట్టొచ్చు కానీ చాలాసార్లు చాలా ఇయర్స్ నుంచి అడుగుతున్నారు. బట్ మనకు దాని సైడ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మనకెందుకులే, మనం చూడడం వరకు ఇలా స్క్రోల్ చేయడం తప్ప మనం దాంట్లో పెట్టింది ఎప్పుడు లేదు. నేను ఒక చిన్న లోపల కుతూహలం ఉంటుంది కదా, సో దానికోసమైనా కమెంట్ చేయండి, చూస్తాం ఎవరు చూస్తున్నారు అనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్ ఇప్పుడు పెట్టడానికి రీజన్ అంటే అందరికీ డౌట్ ఉండొచ్చు. లైక్ ఇప్పుడు ఎందుకు పెట్టింది సో అండ్ సో అండ్ సో. కానీ రీజన్ వచ్చి దానికి ఆన్సర్ చెప్తా చూడండి. ఇప్పుడు కాదు, ఒక 2, 3 ఇయర్స్ బ్యాకే మా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళకి ఈ యూట్యూబ్ లైక్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో చెప్పేవాళ్ళు అంటే నేను చిన్న చిన్న ఎడిటింగ్స్ ఇవన్నీ చేస్తాను. సో అడిగేవాళ్ళు అనమాట, యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చు కదా ఇలా అడిగేవాళ్ళు అనమాట. లైక్ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా అటు సైడ్. మనకేమో అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్. మనం అసలే చాలా బద్ధకంలో బ్రాండ్ అంబాసిడర్ టైప్ మనం. యాహ్! మనతో అవ్వదులా అనుకున్నా. అండ్ ఇప్పుడు కూడా నాతో అవ్వదు అని ఐ ఫీల్. బట్ ఇలానే ఉంటే అవ్వదు కదా! సో ఏదో ఒక స్టార్ట్ చేయాలి కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేశా. చూస్తాము అనేసి. ఇన్ని రోజులు చేయకపోవడానికి రీజన్ ఏంటి అనంటే, నాకు ఫస్ట్ హెల్త్ బాలేదు. ఇప్పుడు కూడా బాలేదనుకోండి. బట్ ఛానల్ పెట్టి చాలా డేస్ అయితుంది. ఒక్క వీడియో అయినా రిలీజ్ చేయాలి కదా అనేసి ఈ వీడియో పెడదాం అనుకుంటున్నాం. నిజంగా అసలు ఈ వీడియో కెమెరా ఆన్ చేసే వరకు నేను ఏం మాట్లాడుతున్నా నాకే తెలీదు. అంటే లైక్ ఫ్లోలో వెళ్ళిపోతున్నా. హ్మ్. స్టార్టింగ్ ట్రబుల్స్ అనుకోండి. నెక్స్ట్ అంటే చెప్పండి, మీరు సజెస్ట్ చేయండి. లైక్ ఇలా మాట్లాడు అలా అంటే ఇలా అంటే ఎలా చూసారు మీరు చాలా యూట్యూబర్స్‌ని చూస్తారు. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళ లైక్ ఉంటది కదా! సో, దాంట్లో కొన్ని చేంజెస్ ఉంటే నేను నా దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకుంటా. మెయిన్ టు ద పాయింట్ వచ్చేసి నా పర్సనల్ లైఫ్ అంటే కొంచెం అంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటది. సో, దాంట్లో కొన్ని నేను యూట్యూబ్‌లో చూపించాలి అని అనుకోవట్లేదు. బికాస్ ప్రైవసీ కదా! సో, నేను కొన్ని నా లై కొన్ని నా లైఫ్‌లో జరిగేవి కొన్ని నేను వాటి గురించి మాట్లాడను. వాటి గురించి బయట చెప్పను. ఆహ్, అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చాలా జోయల్‌గా ఉంటాను. చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్. అంటే నాకు టైం పడతది ఏదన్నా మాట్లాడాలి అనంటే. ఆ ఇంట్రోవర్ట్ ఒక ఛానల్ క్రియేట్ చేసింది.
చేసింది. దాన్ని మీరు ఆదరించాలని కోరుతున్నాను. లైక్ ఎలాంటి కంటెంట్ బావుంటది? నాకు అంటే కంటెంట్ ఎలా అంటే ఫన్నీ ఉంటాయి గదా! అవి చెయ్యాలని ఇంట్రెస్ట్. నా అంటే లైక్ నేను చిన్న చిన్నగా స్క్రిప్ట్స్ రాస్తాను. స్క్రిప్ట్స్ ఇన్ ద సెన్స్ చిన్న చిన్నవి జోక్స్ పార్ట్ ఉంటాయి గదా! అవి. అవి రాయగలను. సో, నాకు హెల్ప్ చేయడానికి మా ఫ్యామిలీ ఉన్నారు. మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది. వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో, వాళ్ళని గూడా ఫ్యూచర్‌లో కాదు ఒక 2, 3 డేస్‌లో వాళ్ళని కూడా ఛానెల్‌లో ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆహ్, ఇంకా అంటే ఎలాంటి కంటెంట్ ఏంటి? నా లైఫ్ స్టైల్ ఏంటి? డైలీ నేనేం చేస్తాను? డైలీ మనం ఏం చేయమనుకోండి. తినడం, పడుకోవడం ఇదే. మీకే బోర్ కొట్టేస్తదనుకుంటా. అయ్యో! రోజు ఇదేలాగా ఏం చూస్తాం అని. కానీ మీకోసం స్పెషల్‌గా రోజుకొక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ లైక్ మా విలేజ్ అవన్నీ చూపిస్తా. ట్రై చేస్తా. ట్రై చేస్తాను. ఎందుకంటే మామూలుగా నాకు చాలా బద్ధకము. ఆహ్, ట్రై చేస్తా చూపించడానికి. ఏటో ఏది చెప్తున్నానో ఏమో తెలీదు. కెమెరా ఆన్ చేశాను. ఏదేదో మాట్లాడేస్తున్నాను. హలో మైక్ టెస్టింగ్ 1, 2, 3 ఫస్ట్ నాకే నవ్వొస్తుంది. నేను ఆన్ కెమెరా అసలు మాట్లాడలేను. అంటే ఏమో ఇది ఎటు నుంచి ఎటెళ్తదో, ఎక్కడికి ఆగిపోద్దో, ఎప్పుడు ఆగిపోద్దో అసలు ఇప్పుడే కొన్ని రోజుల తర్వాత అది మనకు తెలీదు. బట్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే. ఒక స్టెప్ ముందు వేద్దాము అనేసి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్. సదా మీ సేవలో. ఇట్లు మీ అను అండ్ ఎరా వ్లాగ్స్.